అండి మీరు చూస్తున్నారు లైఫ్ థాట్ తెలుగు ఛానల్. మీకోసం అయితే ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను. ఇది సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ అనే సంస్థ నుంచి అయితే విడుదలైందండి. ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. ఇది వచ్చేసి ఇది బేసిక్ రిక్వైర్మెంట్ వచ్చేసి వాళ్ళైతే ఓన్లీ ఎగ్జామ్ కండక్ట్ చేసి మీకు అయితే జాబ్ ఆపర్చునిటీ అయితే ఇస్తున్నారు. దీనిలో అయితే 3 జాబ్స్ అనేవి ఉన్నాయండి. అకౌంట్ ఆఫీసర్ ఇది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీలో వాళ్ళైతే ఇస్తున్నారు. నెక్స్ట్ లోయర్ డివిజన్ క్లర్క్ ఇది కూడా మీరు జనరల్ కేటగిరీలో ఎవరైనా మీరు అప్లై చేసుకోవచ్చు. మూడోది వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి. ఇది ఓన్లీ ఎస్సీ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ అకౌంట్ ఆఫీసర్ స్కేల్ అనేది లెవెల్ 1లో 15,600 నుంచి 39,100 వరకు అయితే పే స్కేల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇనిషియల్ పే వచ్చేసి 56,100 అని ప్లస్ అలవెన్స్ అనేది వాళ్ళు ఇస్తున్నారండి. మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది వాళ్ళు చేస్తున్నారు. ఓన్లీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ లో మీరు మెరిట్ లిస్ట్ ని బట్టి మీ హై స్కోర్ చేసిన వాళ్ళైతే జాబ్ అనేది ఇచ్చేస్తారన్నమాట. దీనిలో అయితే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 35 ఇయర్స్ అంటే 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు ఎవరైనా మీరు అనేది అప్లై అనేది చేసుకోవచ్చు అండి. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఇన్ కామర్స్ లో మీరు ఏ యూనిట్స్ నుండి అయినా ఏ కాలేజ్ నుంచి అయినా డిగ్రీ ఇన్ కామర్స్ లో అయితే డిగ్రీ అనేది ఉండాలి. మీకు డిజైరబుల్ వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ అంటే డిజైరబుల్ అయితే అది మ్యాండేటరీ కాదండి, జస్ట్ ఉంటే మీకు కొంచెం బెనిఫిట్ గా ఉంటుంది అంతే తప్ప మీకు డిగ్రీ ఉంటే అనేది సరిపోతుంది. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి సమీర్ అండ్ ముంబైలో ఉందండి. అంటే మీకు మేము తెలుగు కదండి ముంబైలో ఇది జాబ్ అది ఇది అనుకోకండి. ఇది వచ్చేసి గవర్నమెంట్ జాబ్ అండి. మీరు అప్లై చేసుకోండి. గవర్నమెంట్ జాబ్ ఏదో ఒక జాబ్ దొరకడం కష్టంగా ఉంది ఈ జనరేషన్ లో. వచ్చేసి గవర్నమెంట్ జాబ్ అండి. జాబ్ ఇంకా మళ్ళీ రావు. ఈ జాబ్స్ ఇంకా ఎలా అంటే న్యూస్ లో ఒక చిన్న సైడ్ కి అనేది ఇస్తారండి. పెద్దగా ఇంత అని పెద్ద హవా అనేది చేయరన్నమాట. జస్ట్ చిన్నగా అనేది ఇస్తారు. తెలిసిన వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోవచ్చు. లేకపోతే వెబ్సైట్ ద్వారా అనేది చేసుకుంటారు. అంటే తక్కువగా ఉంటుంది అన్నట్టు ఎవరికి అంతమంది చాలా ఎక్కువ మంది అనేది అప్లై చేయడానికి అవకాశం అనేది ఉండదు. ఎవరైతే గౌట్ అస్పైరెంట్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో గౌట్ జాబ్స్ కి దీన్ని మాత్రం తప్పకుండా అప్లై చేయండి. తప్పకుండా రావడానికి అనేది అవకాశం ఉంటుంది. ఇంకోటి సెకండ్ వచ్చేసి లోవర్ డివిజన్ క్లర్క్ అండి. అది జనరల్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకి 5,000 లెవెల్ ఆఫ్ పే వచ్చేసి 5,200 నుంచి 20,200 వరకు అయితే పే చేస్తున్నారు. ఇనిషియల్ పే వచ్చేసి 19,900 అనేది పే చేస్తున్నారండి. ప్లస్ అలవెన్స్ కూడా అప్లికేబుల్ అనేది అవుతాయండి. మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటారు. ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ లో మీరు ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళ మెరిట్ లిస్ట్ ని బట్టి వాళ్ళనైతే జాబ్ అనేది ఇచ్చేస్తారు అనమాట. దీనికనే ఏజ్ వచ్చేసి ఎంత ఉండాలంటే 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు అయితే ఎవరైనా అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయి ఉండాలండి. 12th అనేది పాస్ అయి ఉండాలి. 12th ఏదైనా కూడా రికగ్నైజ్డ్ కాలేజ్ లో నుంచి 12th అనేది పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఇంకా టైపింగ్ స్పీడ్ అనేది 35 per minute అనేది ఉండాలి ఇన్ ఇంగ్లీష్ ఆర్ 35 per minute వచ్చేసి హిందీలో అనేది ఉండాలి. మీకు టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. ఇంకా ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ అంటే మీకు కంప్యూటర్ ఆపరేషన్స్ అంటే MS వర్డ్ MX Excel వాటిలో ఉంటాయి కదా, అవి మీరు కొంచెం నాలెడ్జ్ అనేది మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది అందులో ఉండాలన్నమాట. ఇంకా డిజైరబుల్ అంటే డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ 6 months సర్టిఫికేట్ కోర్స్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే 6 months ఆఫ్ ఎనీ కంప్యూటర్ కోర్స్ అనేది చేసుకుని ఉంటే మీకు కొంచెం బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. ఏదైనా మీ డిగ్రీ చేసుకునేటప్పుడు. దీనికి లొకేషన్ వచ్చేసి ముంబై అండ్ చెన్నై అండ్ కోల్కతా ఈ 3 లొకేషన్ లో అయితే వాళ్ళైతే జాబ్ అనేది ఇచ్చిస్తున్నారండి. మీరైతే తప్పకుండా అప్లై అనేది చేయండి. తప్పకుండా రావడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది మీకు. ఇంకోటి ఏంటంటే మీ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ కామెంట్ కానీ ఏం తెలియజేయడం లేదండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ జాబ్ ఆపర్చునిటీ గురించి తెలియజేయండి. వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకుంటారు. అండి థర్డ్ పోస్ట్ నేమ్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి. ఇది ఓన్లీ ఎస్సీ వాళ్ళకి మాత్రమే అండ్ రిజర్వ్ క్యాండిడేట్ ఎస్సీ వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. లెవెల్ ఆఫ్ పే వచ్చేసి దీనికి 5,200 నుంచి 20,200 వరకు అయితే పే చేస్తున్నారండి. ఇనిషియల్ పే అంటే 18,000 వరకు అయితే పే చేస్తున్నారు. ప్లస్ అలవెన్స్ అనేది అప్లికేబుల్ అవుతాయి. అండ్ టోటల్ మీకు 25,000 వరకు రావడానికి అయితే అవకాశం అనేది ఉంటుందండి. మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా ఉందంటే డైరెక్ట్ అనేది రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటున్నారు. అంటే ఓన్లీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. వాళ్ళ స్కోర్ ని బట్టి వాళ్ళ మెరిట్ లిస్ట్ తీసి వాళ్ళకి అనేది జాబ్ అనేది ఇచ్చేస్తారు అన్నమాట. ఏజ్ వచ్చేసి 18 to 25 ఇయర్స్ వరకు అయితే ఎవరైనా అనేది అప్లై అనేది చేసుకోవచ్చండి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్ బోర్డ్ యూనివర్సిటీ ఉంది. అంటే ఓన్లీ 10th క్లాస్ పాస్ అయితే మాత్రమే సరిపోతుంది. మీరు అనేది అప్లై అనేది చేసుకోవచ్చు.
లొకేషన్ వచ్చేసి ముంబై అండ్ కోల్కతాలో ఉందండి. మీరు అంత దూరం వెళ్ళగలమా, మేము తెలుగు వాళ్ళమన్నా అట్లా ఇట్లా అని ఏమనుకోవద్దు. గౌట్ జాబ్ అండి, ఎక్కడైనా కూడా వెళ్ళి చేస్తే అక్కడ నుంచి మీరు ఇటు ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు చేస్తూ మీకైతే. అంటే గౌట్ అనేది ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి తప్పకుండా అప్లై అనేది చేయండి, తప్పకుండా రావడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా అప్లికేషన్ డేట్ వచ్చేసి ఎప్పుడు ఉంటుందంటే 1 ఆగస్టు నుంచి 31 ఆగస్టు వరకు అయితే మీరు అనేది అప్లై అనేది చేసుకోవచ్చండి. నేను బయోలో లింక్ అనేది పెడతాను, దాని ద్వారా నుంచి మీరు అప్లై అనేది చేసుకోండి. ఇది అప్లై ఎలా చేయాలంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే SSC సర్టిఫికేట్స్ అనేది ఉండాలి, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, పాస్ట్లో ఏదైనా మీరు చేసి ఉంటే దాని యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ మీరు ఏమైనా డిజిబిలిటీ అంటే డిజిబిలిటీ సర్టిఫికేట్, ఇవన్నీ సర్టిఫికేట్స్ అనేవి మీ దగ్గర ఉండాలండి అప్లై చేసేటప్పుడు. ఇంకా మీకు తప్పకుండా అప్లై అనేది చేయండి, తప్పకుండా రావడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి క్యాండిడేట్ అండ్ 200 అనేది ఫీ అనేది పేమెంట్ అనేది చేయాలండి. మీరు ఎలాగైనా చేయొచ్చు, డెబిట్ కార్డ్ ద్వారా, క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ గేట్వేస్ ఉంటాయి కదండి, నెట్ బ్యాంకింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్, వాటి ద్వారా అనేది మీరు 200 అనేది పే చేయాల్సి అనేది ఉంటుంది అప్లికేషన్ ఫీ. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్, పర్సన్ విత్ డిసబిలిటీస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి అయితే ఓన్లీ అప్లికేషన్ ఫీ వచ్చేసి 50 రూపీస్ మాత్రమే ఉందండి. వాళ్ళు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, గేట్వే పేమెంట్స్ ఇలాంటి పేమెంట్స్ ద్వారా మీరు పే అయితే చేయాల్సి అనేది ఉంటుంది. తప్పకుండా అప్లై అనేది చేయండి, తప్పకుండా రావడానికి అనేది అవకాశం అనేది ఉంటుందండి. ఇంకోటి అండి, మీరు అప్లై చేసిన తర్వాత మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా మీ యొక్క సర్టిఫికేట్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళైతే మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా ఏదైతే అడ్రస్ ఉంటుందో అడ్రస్ అనేది మీరు పోస్ట్ చేయాల్సి అనేది ఉంటుంది. ఆఫ్టర్ సబ్మిటింగ్ ద అప్లికేషన్ ఆన్లైన్, ద అప్లికెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు టేక్ ప్రింట్ అవుట్ ద సేమ్ అప్ అండ్ దియర్ సిగ్నేచర్స్ ప్లేస్ ప్రొవైడ్ పర్పస్ ఆఫ్ ఎన్క్లోజ్ సెల్ఫ్ ఎక్స్టెడ్ కాపీస్ ఆఫ్ నెసెసరీ డాక్యుమెంట్స్. ఇది ఉంది కదండి, తప్పకుండా ఈ డాక్యుమెంట్స్ అనేది పోస్ట్ చేయాల్సి అనేది ఉంటుంది స్పీడ్ పోస్ట్ ద్వారా. రిజిస్టర్ సొసైటీ ఫర్ అప్లైడ్ అడ్రస్ అనేది ఎక్కడ ఉందంటే IIT క్యాంపస్ కోవై, ముంబై 400076. ఈ అడ్రస్ అనేది మీరు సెండ్ చేయాల్సి అనేది ఉంటుందండి. తప్పకుండా అప్లై అనేది చేయండి, తప్పకుండా మీకు రావడానికి అనేది అవకాశం ఉంటుందండి. మళ్ళీ రాదండి ఇటువంటి జాబ్స్. మీకు అంటే తక్కువ ఉన్నాయి కదా, తక్కువ ఉన్నాయి, మీరు దూరం కదండి, అంత దూరం వెళ్ళి చేయలేమండి అలా ఏమనుకోకండి. తప్పకుండా అప్లై అనేది చేయండి, ఎందుకంటే ఇలాంటి జాబ్స్ అందరికీ తెలియవు. అందరికి తెలిసినా కూడా అప్లై అనేది చేసుకోవడానికి తక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే పేపర్లో, న్యూస్లలో ఏదో చిన్న హెడ్లైన్స్ లాగా ఇస్తారు అంతే. తర్వాత వెబ్సైట్లో మాత్రం ఎవరైనా వెబ్సైట్ చూసిన వాళ్ళు అయితేనే అప్లై అనేది చేసుకుంటారు, లేకపోతే చేసుకోరండి. అందుకే తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది. తప్పకుండా అప్లై చేయడానికి అనేది ప్రయత్నించండి, తప్పకుండా రావడానికి అనేది అవకాశం ఉంటుంది. తప్పకుండా నా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ యొక్క ఫ్రెండ్స్ని షేర్ చేయండి. మీ తరఫున ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ ద్వారా చెప్పగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైఫ్ థాట్స్ ఛానల్.